దేశవ్యాప్తంగా. అందులో భాగంగా మనము ఈరోజు హుస్నాబాద్ నియోజకవర్గంలో జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటున్నాము. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మనకు జాతీయ ఓటర్ల దినోత్సవం అనేది ఈరోజు మనము దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నాము. ముఖ్యంగా ఎందుకంటే మనకు ఎలక్షన్ కమిషన్ ఏర్పడిన నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అంటే మనము ఏదైనా కూడా మార్చాలన్నా కూడా ప్రతిదీ ఓటు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అందులో భాగంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తి ఓటర్ను నమోదు చేసుకుంటున్నాము. నమోదుతో పాటు ఒక అవేర్నెస్ తో పాటు ఒక ఎథికల్ ఓటింగ్ గా పార్టిసిపేట్ చేయడం అనేది ప్రధాన ఉద్దేశం. అందుకనే ప్రతి 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు నమోదు కావాలి. నమోదైన ప్రతి వ్యక్తి కూడా ఓటు వేయాలి. అది కూడా ఎథికల్ ఓటింగ్ మంచి ఉద్దేశంతోనే ప్రజాస్వామ్య వ్యవస్థలో మనకు రాజ్యాంగం ద్వారా బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ద్వారా మనకు వచ్చినటువంటి స్వచ్ఛమైనటువంటి ఓటు ఇది ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైనది కూడా ఉంటుంది. మన ఇటీవల కాలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటేశాము. అదేవిధంగా రాబోయేది మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఓటు పోతున్నారు అందరూ ప్రముఖులు కూడా, పుర ప్రముఖులు. కాబట్టి ఒక నిబద్ధతతో ఒక నిక్కచ్చితో మంచిగా వేసి అదేవిధంగా అందరూ పార్టిసిపేట్ కావాల్సిందిగా కోరుకుంటూ అందరికీ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.